లోకేష్ బాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సభగృహంలో యువ నాయకులు యువగలం రథసారథి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్య హెచ్ఆర్ శాఖల మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం జీహెచ్సిలో రోగులకు బ్రెడ్ పళ్లు పంపిణీ చేశారు. అలాగే అనాథ పిల్లలు మరియు పేద ప్రజల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. మరియు నందవరం మండల కేంద్రంలో పేదలకు వృద్ధులకు ఉచితంగా చీరలు దుప్పట్లు వికలాంగులకు బట్టలు పంపిణీ చేసి మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా తెలుగుదేశం శ్రేణులందరికీ ఒక పండగ. ఎందుకంటే మా యువగలం రథసారథి మా లోకేష్ బాబు గారు ఈరోజు బర్త్డే. వాస్తవంగా మా తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ ఇంకొక 40-50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలకి జవసత్వాలు అందించి మన పాదయాత్ర ద్వారా 400 రోజుల పాదయాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు, దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ దమ్మేందో చాటించి ఈరోజు 164 సీట్లతో ముందు వరుసలో నిలబెట్టి భారతదేశానికి తిరుగులేని భారీ మెజారిటీతో ఏపీలో తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించిన మహానాయకుడు మా లోకేష్ బాబు గారు. అలాంటి లోకేష్ బాబు గారు ఈరోజు కంపెనీల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో కానీ దావోస్ లాంటి ఇతర దేశాలకు తిరిగి మన పోలవరం లాంటి ప్రాజెక్టుల్ని పట్టుదలతో పూర్తి చేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి ఆయన నిండు నూరేళ్లు ఇంకా ఇలాగే ఆయురారోగ్యాలతోటి ముందుకెళ్తూ తెలుగుదేశం ప్రజలకు సంబంధించిన మొత్తం ఏమైతే ఏపీకి అవసరమో అవన్నీ సమకూర్చే విషయంలో ముందు వరుసలో ఉండి అవన్నీ సమకూర్చేదానికి వీలుగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు అన్ని ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు బాగుండాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనానికి అందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.